అరే ఆ కొడుకుని తీసుకొచ్చి అప్పటికిప్పుడు కంటారు ఏ తల్లి గాని ఎన్ని నొప్పులు ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎంత కట్ట ఉన్నా నా కొడుకెట్టున్నాడు బిడ్డెట్టున్నా కళ్ళ నిండా చూసుకునేది కన్న తల్లి. చంటి పిల్లగాళ్ళకు పాలు అయిపోతే సలిదవడలు పడతాయి, మొక్కజొన్న చేనుకు నీళ్ళు కట్టకపోతే సలిపెళ్ళి అయిపోతుంది. ఏ తల్లి గాని ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలు వేసుకొని పొద్దేడు పూటలు మాపేడు పూటలు పాలిస్తేనే పిల్లలు బతుకుతారు. నా కొడుకు ఎంత మంది ఉన్నాడు, కొడుకును చూడబోతే పొడిసేడు పొద్దు వెళ్ళేది ఆరిద్దరు పొడుగు అగండ జ్యోతి చూడే కన్నా వంకునే చేను కన్నా వంకునేది వడి వంక లేని నా కొడుకే అవ్వా. ఇద్దరు బిడ్డలు కూడా నాకొక్క కొడుక అని ఎత్తుకొని కన్న తల్లి సంబరపడుతుంది, సంతోషపడుతుంది. చిరుల్లకెంజే మరి మేము ఉన్నాక మీరే మరి మీరు ముద్దగా గుండ్రాలు ఉంటుంది మనిషి మందేవి అందము అప్పు తప్పైన లప్పలు అప్పుకుండాలి, ఈడ్చుకపోయినట్టుంటే ఏమి లాభం. ఇల్లు అన్నప్పుడే అర్రలు ఉండాలి, మనిషి అన్నప్పుడు బొర్రు ఉండాలి. దర్వాలు పట్టపోతే చెట్లు పెట్టించుకోవాలి. అల్లుడు క్షత్రియ మహారాజు ధన వచ్చింది
మరి నా బిడ్డ కిరణ పుట్టిందా నీళ్ళ పుట్టిందా వేదం తెలిసిన బ్రాహ్మణుల విలిపి రాజుల ఇంటికాడ పండుగ అయితే రాజ్యం ఆశపడదు ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ అయితే లేనివాడు ఆశపడతాడు వారి ఇంటికి పోతే ఇక్కడ అన్నం తినదు పటేళ్ళ ఇంటికాడ పండుగ అయితే పనులు ఆశపడతాడు మరి లేనివాని ఇంటికాడ పండుగ అయితే కుక్క ఆశపడదు అని మరి ఇలా పుడు చేసిన ఇల్లు అన్న కావాలి పుణ్యం చేసిన ఇల్లు అన్న కావాలి మన సంసారం మనకు కాదు పట్టింపు లోకానికే పట్టింపు మంచిగా బతికినా లోకం వాడిపోసుకుంటుంది చెడు బతికినా లోకమే వాడిపోసుకుంటుంది మన ఇంటికి వచ్చిన సుట్టపోడు అంటే అతిథి అతిథికి అన్నము కడపరిని అన్నం పెట్టాలి ఇలా అతిథి అంటే ఇంటికి వచ్చిన సుట్టపోని కడపరిని అన్నం పెట్టాలి మరి ఇలా ఉంటేనేమో తినాలి లేకపోతే అండుకొని తినాలి దాచుకొని తింటే దరిద్రం వెంబడి ఉంటది బ్రాహ్మణుల పిలిచి నాయనా బ్రాహ్మణోత్తమా మీరంతా బ్రాహ్మణులేనా వీళ్ళందరూ నా బామ్మారులే. అదో నువ్వు కూడా బ్రాహ్మణేనా నీ బ్రాహ్మణులు ఎట్లా? వానికి బామ్మారులే. వీడు వాడే నీది మరి వీళ్ళు ఉద్యోగంలో పుట్టింది. అది తప్పేం కాదమ్మా. అట్లా అదినే మేము ఏడుగురం అన్నదమ్ములం. మా పెద్దన్న పెళ్ళాం. అంటే మీ అన్న మా పెద్దన్న చచ్చిపోయాడు. మేము ఉంచుకున్నాం. ఏంది మేము ఆరుగురం కలిసి ఉంచుకున్నాం. ఏ దేని గురించి ఎట్లా ఉంచుకున్నారు ఈ అపార్థం మాట అట్లా కాదమ్మా, అన్న చచ్చిపోయా. మేము బ్రాహ్మణసం అయితే మాకు మనిషికి 21 ఊరు ఉన్నది. ఓ బ్రాహ్మణులు అంటే ఊరు మనిషికి 21 ఊరు ఉన్నది మా పెద్దన్న పాలకు 21 ఊర్లు వచ్చినాయి. నాకే ఊర్లు అంటావా ఉస్మాబాద్ ఆరాపాలెం సముద్రాల అటు పోతే గౌడాయపాలెం చెప్పాల పొన్నాల సిద్దిపేట ఇది ఈ పక్క ఈ పక్క కొబ్బరవెల్లి చెప్పారా పోతే చెప్పుకొని పెడతారు. జైదాపూర్ కవడాపల్లి పోతే కారుపుతో వెంబడి పడతారు. అమ్మా ఏదో కానీ ఏ పదంలో కానీ గింత లాత పాన చచ్చిపోతే నీ మగుడికి పొద్దు వచ్చిన కాడ పోయి రోజుతో మంచి సిలుకున్నట్టున్నది నీకంటే చెప్పి ఇక. అవా నీ పేరేం పేరు నా పేరు సత్యమ్మ నీ మొగడు వచ్చినాక పెట్టుకున్నావా దసరా సత్తిపిండి పుట్టిందట, అరడే పుట్టిందట. అంతేరా అలా ఒక పుట్టి పుట్టిందట. నానా నీ పేరేం పేరయ్యా నా పేరు రఘురాముల శాస్త్రి. గుడాన గుండెకాయ సొంతం. శాస్త్రం మంచిగా ఉన్నది నానా నీ పేరేం పేరయ్యా నా పేరు ఆకుమొక్కల తులసి మొక్కల శివశంకర వరప్రసాద్ శాస్త్రి గారు అంటారు. ఏంది కొడుక ఆకుమొక్కల తులసి మొక్కల శివశంకర వరప్రసాద్ శాస్త్రి. నీ పేరు ఇక్కడ మొదలు పెడితే దానిగా దాకున్నది గట్ల కాదు బిడ్డ. వాళ్ళ అమ్మ ఆకులు నవ్వలేదట, వాళ్ళ అయ్య అక్కలు నవ్వలేదట, వాళ్ళ అమ్మమ్మ పేరు తులసమ్మ, వాళ్ళ బాబమ్మ పేరు శాస్త్రి. ఇవన్నిటి కలిపి ఆకు మొక్కల తులసి మొక్కల శివశంకర వరప్రసాద్ శాస్త్రి అని నాన్న నీ పేరేం పేరయ్యా పోయి ఏంది ఇలా బాగా ఆడకు చిత్రపుల్లలు వెళ్ళిపోతాయి సొమ్మ గిట్ల అనే మరి సొమ్మ బిల్లు అయిపోయాలి అప్పుడప్పుడు నీ పేరేం పేరయ్యా అయ్యో నా పేరు ఏం పేరేంటు నా పేరు సూసిపిత్తర సూర్యనారాయణ శాస్త్రి అంటారు. ఏందయ్యా సూసిపిత్తర సూర్యనారాయణ శాస్త్రి. మరి చూడకుండా విత్తుతే చూడకుండా వెళ్తే మనలో కడవేసిపోతుంది. అద్దె బిడ్డ నువ్వు ఎప్పుడైనా వెళ్ళగల పక్క పంట చెప్పే పిత్తు మరి కంటాడు ఒకటిసారి. అయ్యా నీ పేరే పేరయ్యా నా పేరు అంజయ్య గారమ్మా. అంజయ్యనా బ్రాహ్మణులకి ఇట్టున్నాడు జనమాన అమర్పు చూసి పేరు పేరు పెడతాము మరి అమ్మ తల్లి సుందరి దేవి కన్న తల్లి పేరు పెడితే కలిగ మెత్తు లోకమంతా మెత్తునన్నారమ్మ. సుందరశీల పట్నము నా భర్త సుందరశీల మహారాజు, నా పేరు సుందరదేవి. పెద్ద బిడ్డ అరణవ, చిన్న బిడ్డ కరణదేవి. దాసోళ్ళు అన్నారు నీ కొడుకు పుట్టుడే రక్తము పుట్టు కాబట్టి ఒకసారి ఆర్చి ఒక్క తుమ్మిడి రక్తం రా రక్తశీల రాజు అన్నది. పెట్టినప్పుడు సప్పట్లు కొట్టాలి. సప్పట్లు కొట్టకపోతే నేను ఎమ్మెల్యే కొట్టమంటలే, ఎంపీని కొట్టమంటలేను. మరి ఎలక్షన్లు కాదు, పసిపిల్లలంటే దేవునితో సమానం. పసిపిల్లల పేరు పెట్టినప్పుడు సప్పట్లు కొట్టమంటే మీరు సప్పట్లు కొడతలేదు. సప్పట్లు కొట్టకపోతే ఈ జన్మ కాకుండా మళ్ళీ వచ్చే జన్మ మీ చేతులకి ఇట్లా అయిపోతాయి.
చేతులకి ఇచ్చాయి అనుకో సంక్రాంతి పండుగ సకినాలు వేయరాదు పట్టక పడితే ఏ పక్కన ఇట్టినాడు మరి అది కాకుండా టచ్ సెల్ యూజ్ చేయరాదు మొగోళ్ళు మీరు కూడా కొట్టుర్రి ఒక్కవేళ మీ చేతులు వంకడ పోతే కోటరీ మూతలు తీయరాదు మీకు బాధ అవుతుంది నేను అన్నది మీరు బాధపడకూడదు సినిమా కాడికి పోయినా సీరియల్ కాడికి పోయినా ఒక్క కథ కడి పోయినా రామాయణ కడి పోయినా భాగవతం కడి పోయినా చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి మనం తెలిసి తప్పులు వేసేది ఉంటది తెలివక తప్పులు వేసేది ఉంటది ఇది చప్పట్లు కొట్టమన్నప్పుడు మీరు అందరూ చప్పట్లు కొడితే సగం పాపాలి దూరం అయిపోతే అన్నట్టే అందరూ అక్కడ ఉన్నలు కొట్టాడు ఇవరి దాకా చేతి పక్కన తల్లి కొట్టే ఇప్పుడు కొట్టింది గట్టిగా కొట్టాం ఇప్పుడు మంచి కొట్టాం అంటనా పేరు పెట్టిన బ్రాహ్మణులు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం ఆవుదానము గోవుదానం ఇప్పుడు జమ్ములు పడిగే పంచల వస్త్రదానం చేసి అన్నదానమే పుణ్యలోకం అరే పండుగ తెల్లారి ఎండుగా కళ్ళం లేచిన తెల్లారి కరవను శుక్రవారం నాడు చక్కని గడియ రోజు తొట్టగట్ట కొట్టుకుంటే పుణ్యలోకం అన్నం మరి దాతల్లో పిలుచుకున్నది తొట్ట కట్టుకొని ఇడుచుకుంటే పుణ్యలోకం అన్న అమ్మ నలుగురు రా మరి ఎలా తొట్ట కట్టుకున్నదా ఇడుచుకొని ఎల్లెక్కడ అక్కడ పోతుంటే ఆ బిడ్డ పండుగ తెల్లారి ఎండుగా కళ్ళం లేసిన తెల్లారి కరవు అన్నాడు అమ్మ నా భర్త ఆగుతలేడే నేను అత్తగారింటికి పోతానని అర్ణవన్ బిడ్డ చుట్టాలందరూ ఇవాళ వెళ్ళిపోయి ఇంటింటి రాజులు ఊళ్ళకి వచ్చినా ఇలా జనం మొత్తం అందరు వెళ్ళిపోయి బిడ్డ నువ్వు పరాయిదానివా బిడ్డ నువ్వు నా కన్న బిడ్డు నువ్వు ఇవాళ పోతే నా ఇల్లు బావురు అనిపిస్తుంది ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే ఇంట్లో అందం అనిపిస్తుంది పండగ కాడకి 10 మంది ఉంటేనే మంచిగా అనిపిస్తుంది బిడ్డ ఇయ్యాలి నువ్వెందుకు పోవాలి బిడ్డ రేపు పోదు నేను అల్లుని అడుగుతానని అల్లుడా ఈ ఒక్క పూట నువ్వు ఉండు నా బిడ్డను ఉండను రేపు పొద్దుగాల వేసి నా బిడ్డను తీసుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోదు అయ్యా అన్నప్పుడు అత్తమ్మ నువ్వు ఎందుకు బాధపడతాను ఒక్క గడియ నేను ఉండి నీ బిడ్డను తీసుకొని పోతా అంటే నాదా అల్లుని తీసుకొని మీరు రాజ్యం బయటికి వెళ్ళిపోరయ్యా అల్లుడు రాజ్యం లెక్కలకి చూస్తాడు అన్నప్పుడు ఆ భర్త ఇలా అల్లుని తీసుకొని తన కచ్చిరి కాడికి వెళ్ళిపోయి ఆ ఇద్దరు పిల్లగాళ్ళు మరి ఇలా ఆట ఆడుకుంటాను నరుగుల మీద కూర్చుండి అచ్చన్నగిలో కచ్చగాలు పట్టుకుని ఆట ఆడుకుంటాను ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరణవా చిన్న బిడ్డ కరణవా ఆట ఆడుకుంటా నా కొడుకు ఇలా పాలీకిన కొడుకు తొట్టిలోనే వండుకున్నా నా బిడ్డను వంట చేయమంటే నా బిడ్డ ఏమంటది అమ్మా నువ్వు ఉండవు అన్నది నా ఇంటికాడ వంట చేసినట్టుగా ఉండవు అన్నవానే నేను ఇంటికి అత్తగారింటికి పోతే అత్తగారింటి కూడా పని చేయాలి అవ్వగారింటికి పని చేయాలని నా బిడ్డ మనసు బాధపడుతుంది నా కొడుకు వండుకున్నాడే నా అల్లుడా చిలకు నా భర్త చిలకు వంట చేస్తానని అమ్మా రామ 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 వంటశాల వేడికొచ్చి వంట శాఖలు ఎత్తంటే ఏ మనిషి కానీ అవ్వలేరు పానం పోయే కాడికి పాదాలు నడిచిపోతాయి నిందలేని మానవుడికి బొందకూడదు అవ్వలేరు వంట శాఖలు ఎత్తంటే మా తట్టెలు కొడుకురమ్మ పెట్టినప్పుడు ఈ వంట చేయకున్నా పర్వాలేదు నా కొడుకు ఎందుకు ఎడుతాడో ఇవరిదాకా నేను మాడకంటిన నా కొడుకు మించిని ఎలక వారిపోయిందా ఒకవేళ పిల్లి దొరికిందా నా కొడుకు ఎందుకు ఎడుతున్నాయి వంటశాలకి ఒకసారి కడప దాడబోతుంటే ఏమో ధర్మరాజు కళ్ళ రెండు చూసి ధర్మాసం చూపెడితే ఆ కడప దాటి తీసుకోని ఒకసారి పడ్డది నాకు దెబ్బ దాకినా పర్వాలేదు నా కొడుకు ఎందుకు ఎడుతాడు అని ఒకసారి లేవోతే ఎడవ కాలు ఎత్తలేదు కుడి రెక్కలు ఎత్తలేదు ఈ ఎడుపులో నా కన్న తల్లికి పక్షవాత రోగం వస్తుంది పక్షవాత రోగం వస్తాడంటే ఏడుతంటే కన్న తల్లికి అన్ననే బాలంత రోగం అంటే అవ్వ నూటికొక్కలకు వస్తుంది బాలంత రోగం చిన్నోళ్ళు బతికి బట్ట కట్టిన వాళ్ళు ఇవ్వలేరు అమ్మా చిన్న చిన్ని మొక్కల్లారా కన్న తల్లి వేదురాదు అంబాడు గుంట తల్లు
నీకు ఎల్లడిదే పేరల కొడుకు నువ్వు 3 నెలల కొడుకు కాకపోతే వీరా ముక్కుల బతులార మాయ కొడుక నువ్వు 6 నెలల కొడుకు కాకపోతే కొడుకు నువ్వు అమ్మాని పిలవలేదు నా చేదీర పాయడా బాబాని పిలవలేదు భర్తగా భ్రమలైదరా భ్రమలల్లా తీరపాయరో కొడుకు నా భారం పోతే కొడుక నేను ఎవరి చేతిలో పెడదు కొడుక నా తోడబుట్టిలోళ్ళు నాకు కూడా పెరిగిలోళ్ళు నాకు అక్కడ ఉంటే పడిగే నేను నేను చెల్లల్లా చెల్ల పెడదురా నాకు అంత దిక్కు లేకమాయే నేను దిక్కులేని దానిలో ఎవరు లేకమాయరా పానం పోతంటే ఎవరాది ఖర్చులు 2 బిడ్డలు అడుగుల మీద కూర్చుని ఆట ఆడుతుంటే నా బిడ్డ కరణవ్వో నా బిడ్డ కరణవ్వా నా పానం పోత ఉన్నదే ఓ బిడ్డ అరణవ్వా నువ్వు ఓ బిడ్డ కరణమని గొల్లెత్తి వెలగమున్నదే అవ్వరా బిడ్డలు పెద్ద బిడ్డ కరణవ్వా చిన్న బిడ్డ కరణవ్వా ఒక పండుగ అంటే వచ్చింది ఆ బిడ్డకి పెళ్ళి అయింది మా అవ్వకి ఏమి కట్టం వచ్చిందో ఏం బాధ కలిగిందో మా అవ్వ ఒట్టి మనిషి కాదు పచ్చి బాలంతో అని 2 బిడ్డలు అమ్మ తల్లి బేటి కట్టం ఉన్నరా అవ్వా నన్ను కన్నా తల్లి. 2 బిడ్డలమ్మో. నాకు ఆడపిల్లదని ఏందే పోరి అనలేదు ఎంగిలి వేస్తే మమ్మల్ని కొట్టలేదు అవ్వ నా బిడ్డలు ఆడపిల్లలు ఏదన్నా మాట అంటే నా బిడ్డలు బాధపడతారా అని మమ్మల్ని కొంకలిచ్చి అవ్వ కలువ రోజులేదు కొడవలు ఇచ్చి మమ్మల్ని కొయ్య రోజులేదు బిడ్డ ఎలిగళ్ళు అంటే అవ్వ ఎర్రెర్రి చూపులు చూస్తాను అవ్వ నిన్ను కూడా పోతే అవ్వ ఒకవేళ నీ ప్రాణం పోతే ఏ బిడ్డలకైనా అవ్వగల్ల నాడే బువ్వ పాలగల్ల నాడే ప్రసాదము అవ్వదచ్చిపోతే బువ్వ కరువు పాలొడిచిపోతే ప్రాసము కరువు అందరు ఏ బిడ్డలకైనా అవ్వ ఉన్న నాడే అవ్వగారింటిగా రూపాయి బలము నాయనున్న నాడే రూపాయి బలము అవ్వబోతే ఆటాన బలం పోతుంది కన్నదాన్ని పోతే ఆయనతో అవ్వగారింటి అడవిలకు బలం పోతుంది అవ్వ పక్క పంట కూర్చుండి గోవా నువ్వు ఎందుకు చెప్తున్నావే నీ చచ్చిపోయిన అవ్వాదికి వచ్చిందా నీకు బాబాదికి వచ్చి బాధపడుతున్నావా బండకు చెమట లేదు అవ్వా నీ కళ్ళల్లో నీళ్లు కనబడలేదని ఒక్కొక్క మాట అంటే కన్న తల్లికి గుండెలు కూలిపోతుంది జలుగుంటే జల్లు పడ్డది ఓ బిడ్డ ఇక కుళ్ళ బిడ్డ నీరు తమ్మిని తమ్ముళ్ళ కుళ్ళగారి వీటు నాకు 7,000 ఎవరు కలబడతాళ్ళు నీ చెల్లెకర ఎవరు తీసిరా ఓ బిడ్డ నీ చేతిలో పెడతాళ్ళ వీటు నీ నెత్తిలా చందలు వేసిరా కానీ ఓ బిడ్డ కరణమ్మా బిడ్డ నీ బాకిలా పడతా పాయిరముకాళ్ళతోని నువ్వు పద్దెని పనులు ఇట్లా ఉన్నాడు పెళ్లి చేసే బరమయ్య అంటాడు ఓ బిడ్డ కరణవ్వ మీ అవ్వను విలువ మీ బాబును విలువంటే అంతమంది మందిలోన మా అవ్వ దచ్చరాని
కల్లో పెద్ద కొడుకు పెళ్లి చేసిండు, కన్న బిడ్డ పెళ్లి చేసిండు, చిన్న కొడుకు బాకిల పడ్డట్టు బిడ్డ నీ బాకిల పడత ఉందో నీ బాకిల పడత ఉండలే పెళ్ళిళ్ళ గడిగ కళ్ళు కన్నిళ్ళ చేసుకున్నాడు చెడిపోయాడాయి నిన్నొక్క దెబ్బ పెడితే నిమిడికెళ్ళ వీచే ఊరదుల కోరి మీద ఎందుకెళ్ళ మరి నా కోరి మీద మన్ను పోయ్యా కోరి మీద తుమ్ము పోయి నీరెళ్ళి పోతల్ల వీట 7,000 కలబడతల్ల వీట అమ్మంగాది నారాయణోడా నారాయణ అమ్మంగాది నారాయణోడా నారాయణ అమ్మన ఎవరావే నావా అమ్మ ఇయ్యాల శ్రావణ మాటడి నోటి కట్టిందా అవ్వా ఈ అడవిల్లలకైనా గాని అవ్వ అవ్వగల్ల నాడు పువ్వన్నరు పాలగల్ల నాడే బాధవన్నరవ్వ మాకు అవ్వబోతే పువ్వగలవే నావా మాకు పాలుపోతే బాధ గడవే నావా మేము ఇవ్వాల చూసుకొని నావా వంట పెడుతున్నావా నావా పొద్దు కొడిసిన కాడ మేమున్నావా ఎన్నడ పోతోగవాలే నావా ఎన్నడ తెల్లారవాలే నావా తెల్లారో కల్లగాడ నావా రోడి కాడి కోడి పిల్లలు మమ్మల్ని ఎత్తవా వన్న వాడగానే నావా గుడికి ఎత్తవచ్చే నావా కత్తిపోతే కాదే అమ్మా నావా మగట్ల కలబడతావు నావా నవ్వు మీద వన్నమయ్యా నావా నవ్వు మీద దుమ్మయ్యా నావా నీ కాలు దుమ్ముదానే నావా నవ్వా ఇయ్యాల సవన్న మాట నీ నోటి కట్టిందే అవ్వా నువ్వు చచ్చిపోతే నాకెట్లా కనబడదే అవ్వా అవ్వ తమ్ముడు చిన్నోడ కాదే నావా అవ్వ గొంతు తెలియబోదే నావా అవ్వ నీ గొంతు చావగవా నావా వచ్చిన యములతోటే నావా నా బిడ్డనిత్తనాని చెప్పే నావా అవ్వ సుందరవతి దేవి నీకు దండం పెడతానే కాలు మొక్తనే అవ్వ తమ్ముడు 3 నెలల తమ్ముడు కాకపాయే 6 నెలల తమ్ముడు కాకపాయే తమ్ముడు పొద్దు కొలిసిన కాడ తమ్ముడు ఉన్నాడవ్వా ఈయన నీ బాణం పోతే తమ్ముడు ఎవరు చదువుకుంటారే అవ్వా ఈయన వచ్చిన ఎవరితోటి నా బిడ్డనిద్దరని చెప్పు నాకు తావంటే సంతోషం నాకున్నదా మనకంటే బావ దుఃఖం నాకున్నదా సుందరవతి దేవి ఇవాళ నా ప్రాణం పోతే నువ్వు ఉంటే నువ్వు తమ్మిని చదువుకుంటావు నావా అమ్మంగాది నారాయణోడా నారాయణ యాదో బిడ్డ నాయ బిడ్డ కన్న బిడ్డ నువ్వు చిన్నదానివైన గాని బిడ్డ నీకు బుద్ధుడు ఎవరు ఎప్పిల్ల బిడ్డ నీ జ్ఞానం ఎవరు ఎప్పిల్ల బిడ్డ ఓ వారు రేపటి కల్లా ఇయ్యల్లం ఏనుగంత తండ్రి చచ్చిపోయి ఏకుల గుళ్ళ వర్ణం తల్లి ఉంటే 3 కొట్టాలు దంచుకొని బావనింటి బాసాలు లోగి సరిగంజి ఉడిగంజి తీసుకొచ్చి తొడలు తెట్టలు వేసుకొని చేతులు శాతాలు వేసుకొని కన్న తల్లి రొమ్ముగు రోకని కట్టుకొని ఆ పిల్లలా ఆడుకుంటుంది అవో నాకు పెళ్లి లేదే ప్యారంటం లేదే అవో నీ వంతు సాగుకు నేను ఓతరన్నవు కానీ అవ్వో
బిడ్డో నా వంతు సాగుకు నువ్వు పోతానంటే బిడ్డ నా వంతు సాగుకు నువ్వు పోతే నాది కన్నగడవే బిడ్డో కన్నగడవే బిడ్డ ఎన్ని రోజుల బట్టి కొట్టకుండా మిమ్మల్ని దాదుకున్న బిడ్డ నేను పండు డాకునైనా మీరు ఎదురొచ్చే కొమ్మల బిడ్డ ఇలాకి సీనన్న ప్రాణం పోతే తన భార్య ఇలా ముగ్గురు పిల్లల చేత పట్టుకొని ఇద్దరు కొడుకులను బిడ్డను చేత పట్టుకొని ఓ నాదో బామ నా నెత్తిల బరువు నా నెత్తిల కుంపడి నీ నెత్తిల పెట్టిన బామ పిల్లలను కొట్టబోకే నీ చేతడు కాదు చెట్టు కింద బాబా తెలుపుగా నీకు చెప్పినాడా గొరడు కుంకుమ నిన్ను ఇలా ఉండరు చేసిన బాబే నువ్వు గొర్రెన్నా కాడా ముచ్చటాకు పోతే ముందకే సోకాలి సోకాలి తెలుగులంటే నలుగురున్నా నమ్మబోతే ముందకే సోకాలి సోకాలి తెలుగులంటే ముందకేమి సోకంటారు ముందర ముచ్చట పెడతారు వెనక ఎక్కిరించి పెడతారు ఓ బిడ్డో ఇలాది కాకున్నా వాళ్ళ బిడ్డ రచనవ్వ ఇలా ఒక్క బిడ్డ ఉంటే బాబు మా బాబు సీనన్న చచ్చిపోయి ఉండాలి ఈ ఏడాది పొద్దు నుంచి 10 రోజుల గడువైతే మా బాబు పండుగాడి ఓ బిడ్డ రచనవ్వ నువ్వు బాబు పండుగ బిడ్డ బాబు పండుగ బిడ్డ తీరుతుంది ఓ బిడ్డ రచనవ్వ నువ్వు ఆడి వెళ్ళేది నిన్ను గుడ్డగడ్డ తిట్టగడ్డ లేదుకెళ్ళి నీ బాబు నీ కొట్టి నీ కొడుకు నీ బిడ్డ అరుగుల మీద తిట్టి నా బిడ్డ కొడుకు గారు శంకరే తూకోనా వాడలు దింపబోన వంతలు దింపబోన ఓ బిడ్డ నా వంతు సాగుకు నేనే పోతా హరిడ రాసిన యములతోని నా వంతకు వచ్చింది బిడ్డ అంతరింతలు అల్లుడు వచ్చినప్పుడు అల్లుడా ఇళ్ళ క్షత్రియ మహారాజా నా బిడ్డను తీస్తానా నా ఇద్దరు బిడ్డలు తీస్తానా నీ చేతిలో పెడతానా ఒక్కల కాదు బిడ్డ మా భార్య భర్తలకు ఇద్దరు సాగుకోండి కానీ ఇయ్యల్లో అల్లుడి చేతిలో పెట్టింది అల్లుడు అయిన నువ్వే కన్న కొడుకు అయిన నువ్వే పానం పోయేటప్పుడు నువ్వు ఇద్దరు ఎక్కువ దీపు మారిపోయింది ఇద్దరు ఎక్కువ అల్లుడు కాళ్ళ మీద అడిగింది చెప్పాడు ఎప్పుడు ఎంత ఏడవకు ఎదపడకని కన్న బిడ్డ చిన్న బిడ్డ చూసినవా 2 రేఖలు వడ్డీల పట్ట వాళ్ళకు ముద్ద పడ్డ బాణం అక్కురంగా వేయండి నువ్వు మళ్ళీ ఎన్నడు అర్థమేగా భద్రవతి దేవి పోయి మాకు బాబు లేకబాయ్ బాబు పోయి అవ్వలేకబాయ్ ఈ అడవిలకైనా కానీ కట్ట వచ్చినప్పుడు కన్న తల్లి కావాలి బాధ కలిగినప్పుడు బాబు కావాలని గా ఇద్దరు పిల్లలు కన్న తల్లి మీద వాడి కన్న తండ్రి మీద వాడి కలకల కంటి నీరు తీస్తూ ఉన్నారమ్మా అడవిల్లలు బాల అనదేవి కరణదేవి అడవిల్లలు పోని ఉర్రదంటే ఊరు అనుకూరు మంది బిడ్డ చచ్చిపోగలి అగలకి ఏనాడు మేత పెట్టాయా